దేవుని యందు విశ్వాసము, ఒకవేళ ఆయన ప్రేమ యందు నువ్వు ఉన్నట్లయితే ఏ కష్టం వచ్చినను, ఏ విపత్తు వచ్చినను దేవుని ప్రేమ నుండి మనను వెరు చేయవారు ఎవరు కదా. యేసయ్య నీతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు. వాక్యం చేత బలపరచాలని ఆశ ఇట్లుండగా ఏమంటున్నాడు, ఏ మందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు. నువ్వు ఇంకా బాధపడుతున్నావేమో, దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు, మనందరి పక్షమున ఉన్నారు. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? మన రక్త సంబంధికులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మన వారే మనకు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను హేళన చేసి అవమానించినను దేవుడు నీతోనే ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా వస్తున్న ఏ ఆయుధమై వచ్చినను దేవుడు నీతోనే ఉన్నాడు. ఏవి వ్యతిరేకించవు, ఏవి నిన్ను అవమానపరచవు. దేవుని యందు నువ్వు వాక్యం చేత బలపరిచి ఉండగా ఏ దురాత్మ శక్తులు వచ్చినను అవి తాకజాలు. ఈరోజు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతుండగా దేవుని యొక్క అపారమైన కృప చేత మనమందరము ఆయన చేత మనం కట్టబడి, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని వాక్యం చేత బలపరిచి మంచి మేళ్ళ చేత ఈరోజు మనందరినీ కాపాడుగా.